హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఒకసారి బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ, కోలుకోలేని విధంగా కోలుకోవడానికి చాలా టైం కూడా పడుతుంది. ఒక్కోసారి కోలుకోలేరు కూడా. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటు కేంద్రం నుంచి షాకులే, సపోర్ట్ దొరకడం లేదు వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలకి. అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించి దుబాయ్లో వచ్చినటువంటి సంచలన కథంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. లడ్డు వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ రావడం, ఈ బిల్ గేట్స్ వచ్చిన తర్వాత ఏమైనా రాష్ట్రానికి ఉపయోగపడుతుందా, ఏమైనా మేలు జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే ఇది కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిన ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఉండి మంత్రులంతా ఆహ్వానించింది, ఇలాంటి వ్యక్తి గురించా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గొప్పగా చెప్పడం. సో ఇట్లా ఎలివేషన్ ఇచ్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బిల్ గేట్స్ని కూడా పిలిపించి ఇంకా ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు ఆ చర్చ జరగడానికి కారణం ఏంటంటే అమెరికాలో సంచలనం సృష్టించినటువంటి ఒక కేసు. ఏంటి ఆ కేసు అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి. ఆ వ్యక్తి అనేక కేసుల్లో ఉన్నాడు. అంటే క్రైమ్ కేసులకు సంబంధించి అక్రమంగా మహిళలను రవాణా చేయడం కానీ, అనేక మంది పెద్ద పెద్ద తలకాయలు ఎవరుతుంటారో వాళ్ళందరికీ సంబంధించిన లిస్టు కానీ వాళ్ళ రహస్యాలన్నీ కూడా ఈ వ్యక్తి దగ్గర ఉన్నాయంట. ఆ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను అమెరికా బయటపెట్టింది. అలా ఉన్నటువంటి వివరాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ ఎప్స్టీన్ సంబంధించిన ఫైల్స్ బయటపడ్డాయో అందులో బిల్ గేట్స్ పేరు ఒక్కసారి కాదు పదే పదే ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బిల్ గేట్స్ ఇది నాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే వారి మధ్య నడిచినటువంటి వ్యవహారం ఆ రకంగా ఉంది. ఎందుకు ఇక్కడ కొట్టిపారేయడానికి లేదంటే 2011లో మొదలైనటువంటి వీరి పరిచయము 2008లోనే సెక్స్ క్రైమ్కి సంబంధించి రవాణా చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తితో మరి ఈ వ్యక్తి యొక్క అనుబంధం కొనసాగింది. సో ఖచ్చితంగా అలా కొనసాగినప్పుడు అనుమానాలు వస్తాయి కదా, వస్తాయి. మరి ఇదే కాకుండా ఎన్నో పార్టీలకు మరి ఎన్నో డిన్నర్లకు ఎవరైతే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఏర్పాటు చేశారో వాటన్నిటికి కూడా మరి బిల్ గేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇట్లా అటెండ్ అవ్వడానికి సంబంధించి ఆ విషయాలు బయటికి రావడం కానీ, అదేవిధంగా ఎప్స్టీన్ తన ఏదైతే డ్రాప్ నోట్స్లో కానీ, అదేవిధంగా సొంతంగా తనకు తాను పంపించుకున్నటువంటి ఈమెయిల్లో కానీ, అందులో ఉన్నటువంటి ఇమేజ్లు కానీ, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అని ఇవన్నీ కూడా బయటికి రావడంతో మరి బిల్ గేట్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి అదేవిధంగా మెలిండా గేట్స్ ఎవరైతే ఉన్నారో బిల్ గేట్స్ యొక్క సతీమణి, మరి ఈ ఎపిసోడ్ తర్వాతనే ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన విషయం తెలిసిన తర్వాతనే విడాకులు తీసుకున్నారనే విషయాన్ని ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. రష్యా మహిళతో సంబంధాలు కానీ ఇక రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేశారని చెప్పి నేటిజన్లు ఏకి పారేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం నుండి కదా, దేశవ్యాప్తంగా. ఇదేం కర్మ, ఈ రకంగా బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ఎందుకు పోగొట్టుకుంటున్నారని చెప్పి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో హైయెస్ట్ ట్రోల్స్ అంటే ఇదే అని చెప్పొచ్చు. అయితే ఇదంతా తన పర్సనల్ అనుకోండి, ఇదంతా పక్కన పెట్టండి. ఇక్కడ ట్రోల్ చేయడానికి కూడా అతిపెద్ద కారణం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ఈ వ్యక్తి బిల్ గేట్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించి కించపరిచే విధంగా ఇండియా ఒక ల్యాబొరేటరీగా ప్రస్తావించాడు. ఈయన తను ఏదైతే హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించి ఈ ట్రయల్స్ ఏదో జరుగుతూ ఉన్నాయో ఇందులో 7 మంది మహిళలు మరణించారనేటువంటి ఒక చర్చ కూడా చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇండియాని ఒక ల్యాబ్గా ప్రస్తావించినటువంటి వ్యక్తిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం ఏంటి అని చెప్పి ప్రతి భారతీయుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఆయన పర్సనల్ విషయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు విస్తరించడం కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ముందు తీసుకుపోవడం కోసం మాత్రమే ఇక్కడ ఆహ్వానించడం జరిగిందని చెప్పి ఇందులో ఆరోగ్యం కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ, టెక్నాలజీ కానీ, ఇట్లా సంజీవని ప్రాజెక్టుకి సంబంధించి కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశంతోనే ఆయనను ఆహ్వానించడం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే అమరావతిలోకి వెళ్ళి వ్యవసాయం గురించి మాట్లాడడం, ఆల్రెడీ లక్షల ఎకరాలు పచ్చని పొలాలను నాశనం చేసి రాజధాని నిర్మించే ప్రాంతంలో అక్కడ వ్యవసాయం గురించి చెప్పడానికి సంబంధించి కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. భూములన్నీ నాశనం చేసేసి లక్షల ఎకరాలు తీసుకొని వ్యవసాయం గురించి మాట్లాడేవేంటి ఇక్కడ అని చెప్పి. సో ఇట్లా అన్ని రకాలుగా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఢిల్లీలో ఏ సమ్మిట్ జరుగుతూ ఉందో ఈ సమ్మిట్కి సంబంధించి అనేక మంది ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఈ బిల్ గేట్స్ పేరు తొలగించారు. ఆ సమ్మిట్లో బిల్ గేట్స్ పేరు లేదు.
దానికి కారణం ఏంటంటే ఇక్కడ విమర్శలు రావడానికి, ఇక్కడ విమర్శలు ఏవైతే వచ్చాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పేరు తొలగించారన్న చర్చ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సో ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. వరుసగా షాకుల మీద షాకులు, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నది. సో ఇక్కడ బిల్ గేట్స్ని ఏదైతే తీసుకొచ్చారో అది మేలు చేయకపోగా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది అనడానికి ఇక్కడ నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాడని పెద్ద ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు.